హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే ఏప్రిల్ 1న పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రతి నెల 1వ తేదీకే పెన్షన్లను లబ్ధిదారుల చేతికి చేరేలా చర్యలు తీసుకుంటోంది. అయితే మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగింపు, వరుస సెలవుల కారణంగా పెన్షన్ల పంపిణీకి ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా ఏప్రిల్ 1న జరిగే పెన్షన్ల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా బ్యాంకుల సెలవులను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ నగదును ముందుగా జమ చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. పెన్షన్ పెంపుతో లబ్ధిదారులకు ఊరట లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ మొత్తాన్ని 4,000కు పెంచింది. దివ్యాంగులకు 6,000కు, కిడ్నీ, తలసేమియా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలకు, పూర్తిస్థాయి వైకల్యం ఉన్న వారికి 15,000 వరకు పెంచింది. ఈ పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ప్రతి నెల సుమారు 2,700 కోట్లు ఖర్చు చేస్తోంది. గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తుండగా ప్రస్తుతం సచివాలయ సిబ్బంది ఈ బాధ్యతను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం పెన్షన్ పంపిణీ విధానంలో పారదర్శకతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులు మొదలైన కేటగిరీలకు ప్రభుత్వం సకాలంలో పెన్షన్లు అందించే విధంగా మార్గదర్శకాలను రూపొందించింది. పెన్షన్ లబ్ధిదారుల వివరాలను సమీక్షిస్తూ అనర్హుల పేర్లను తొలగించి అర్హులకు ఎలాంటి కోత ఉండకుండా చర్యలు చేపట్టింది. ఈ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లా పెదగంజాంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్ పంపిణీ కొనసాగించాలని, ముందస్తు సన్నాహాలు పూర్తి చేయాలని అన్ని జిల్లాల అధికారులకు, సచివాలయ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రతి నెల 1వ తేదీకే పెన్షన్లు అందేలా కృషి చేయాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.